హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లుక్ బై సుజాత. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవడానికి డోర్ హ్యాంగింగ్స్, అంటే మన డోర్కి తోరణాలలాగా ఎన్నో ఖర్చు పెట్టి వెరైటీస్ కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్తో డోర్స్కి తోరణం రెడీ చేసుకోవడానికి చూపిస్తాను. 3 కలర్స్ వూలెన్ థ్రెడ్స్ చూడండి, పింక్, రెడ్, వైట్. ఒక 10 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ, పూసలు, 2 సైజ్ పూసలు, ఒక నీడిల్, సీజర్. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇగో ఇలా కట్ చేసుకోవాలి 2 సమానంగా. బ్యాంగిల్ తీసుకొని ఇదిగోండి ఇలా ఇక్కడ లాక్ అయింది కదా, ఇదిగోండి. మనకి గ్లూ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా ముడి వేసుకుంటే ఇలా నీట్గా 1 బై 1 ఒకదానిపైన ఒకటి కాకుండా చూసుకోవాలి. మనకి బ్యాంగిల్స్ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి. రావాలి, కంప్లీట్ గా చుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఎడ్జ్కి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయాలి నీట్గా. ఇలా పైనుండి కింది వరకు అప్లై చేస్తే ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి, ఎందుకంటే కింది కట్ చేసుకుంటే మనకి పైన నీట్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలాగే 10 బ్యాంగిల్స్ రెడీ చేసుకుందాము. చూసారా, 10 బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లవర్స్ రెడీ చేసుకుందాము, చూపిస్తాను. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఫ్లవర్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా. మళ్ళీ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని ఇదిగోండి ఇలా మన దగ్గర ఉన్న పెన్సిల్ ఆర్ పెన్ ఇంకేదైనా ఉంటే ఇగో ఇలా నిలువుగా పట్టుకొని కొంచెం టైట్గా పట్టుకోండి. పట్టుకునేటప్పుడు మళ్ళీ మనకు చుట్టేటప్పుడు థ్రెడ్ అనేది లూజ్ అవ్వద్దు. వదిలేసి మళ్ళీ ఇదిగోండి ఇలా లూజ్గా ఇలా కిందికి పుష్ చేసుకోవాలి. ఇలా మనకి ఇలా అనుకుంటూ ఇలా దగ్గరగా ఇలా కొంచెం లావు వచ్చే వరకు చుట్టుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకొని ఇది కిందికి అన్నాం కదా, కిందికి అనేసి ఇందులో నుండి ఈ కట్ చేసిన థ్రెడ్ ఇలా తీయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఇది ఊడిపోకుండా లాక్ అవుతుంది. ఇప్పుడు మెల్లిగా దీన్ని కింది సైడ్కి చూడండి, ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఇది క్లోజ్ చేసాం కదా, ఇది ఇలా ఉంచేసుకొని మెల్లిగా కిందికి లాగాలి. ఇదిగోండి, ఇప్పుడు 2 సైడ్స్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇలా 3 వేసుకోవాలి. రెండు సార్లు 3 వేసుకోవాలి. చూసారు కదా ఫ్లవర్ ఎలా వచ్చిందో.
ఇప్పుడు దీనికి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఇలా పూస పెట్టాలి. చూసారు కదా, ఇలా అన్ని ఫ్లవర్స్ ఒక 10 ఫ్లవర్స్ అట్లా రెడీ చేసుకున్నాను నేను. మనకు బ్యాంగిల్స్ అయిపోయినాయి, ఫ్లవర్స్ కూడా అయిపోయినాయి చూడండి. ఇప్పుడు కిందికి ఇప్పుడు వైట్ కలర్ ఉలెన్ థ్రెడ్ తీసుకొని కిందికి హ్యాంగింగ్స్ లాగా, నేను గుమ్మానికి తోరణం అని చెప్పాను కదా, వాటి కోసం హ్యాంగింగ్స్ లాగా ఇలా ఒక 40 రౌండ్స్ ఇదిగోండి ఇలా కట్ చేసుకొని మళ్ళీ కొంచెం థ్రెడ్ తీసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం అందరికీ. సైడ్ ముడి వేసాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్కి కట్ చేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ రెడ్ కలర్ ఉలెన్ థ్రెడ్ తోని నీట్గా అనుకొని ఇదిగోండి ఇలా 3 ఫింగర్స్ తోని ఇలా ట్విస్ట్ చేసి ఇలా ముడి వేయాలి. ఇదిగోండి టైట్గా ముడి వచ్చేసింది కదా, మళ్ళీ ఒక 2 ముడులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగే అన్ని రెడీ చేసి చూపిస్తాను చూడండి. ఇలా అన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాంగింగ్స్కి ఎలా రెడీ చేసుకోవాలో, బ్యాంగిల్స్ని ఎలా అతికించాలో చూపిస్తాను చూడండి. బ్యాంగిల్స్, ఫ్లవర్స్, హ్యాంగింగ్ కోసం ఇవి. ఇప్పుడు గ్లూ గన్తో ఇదిగోండి ఇలా బ్యాంగిల్స్ ఈక్వల్గా స్టిక్ చేసుకోవాలి. వేడివేడిగా ముట్టకండి, సురుగులు అంటుతాయి. నాకు కూడా అంటింది ఇప్పుడు. చూడండి ఇలా గ్లూ గన్తో యూజ్ చేస్తే ఇలా స్టిక్కింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ గ్లూతో ఇంత స్టిక్ అవ్వదు. ఇప్పుడు అన్నీ ఇలా స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్స్ అన్నీ ఇలా కింద పెడితే ఈక్వల్ షేప్ మనకు వస్తుందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇలా కరెక్ట్ చూసుకుంటూ అన్నీ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ స్టిక్ చేసుకుందాం మనం కూడా. గ్లూ గన్తో స్టిక్ చేసుకుంటే ఇదిగోండి ఇలా పట్టుకున్నా కానీ ఊడిపోలేదు. ఇదిగోండి ఇప్పుడు ఫ్లవర్స్ మనం స్టిక్ చేద్దాం. ఇదిగోండి ఇలా మిడిల్లో చూసారు కదా. ఇదిగోండి ఇలా అన్ని అప్లై చేసుకోవాలి. చూసారు కదా ఫ్లవర్స్ ఎలా స్టిక్ చేసామో అన్నీ. ఇప్పుడు నీడిల్కి ఉలెన్ థ్రెడ్ పెట్టేసి ఈ వైట్ కలర్ మనం చేసుకున్నాం కదా చూడండి, మిడిల్లో నుండి
తీసుకొని ఒకటి పెద్ద పూస, ఏడు పూసలు పెట్టాను. మీకు ఎక్కువ పొడుగు కావాలనుకుంటే ఇంకెక్కువ పూసలు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 7 పెట్టాను. చూడండి హ్యాంగింగ్ ఎలా అయిందో. ఇలా చేసినప్పుడు మనకి ఇక్కడ అన్ఈక్వల్ ఏమైనా అనిపిస్తే ఇదిగోండి ఇలా కట్ చేసుకోండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఒక బ్యాంగిల్ నుండి ఇంకో బ్యాంగిల్కి అపోజిట్ డైరెక్షన్లో ఇలా కుట్టడం వల్ల మనకి ఇది ఎటు పోకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ సేమ్ ఇట్లా వెనక్కి తీసుకొని మళ్ళీ 2 బ్యాంగిల్స్ నుండి లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేయడం వల్ల ఊడిపోకుండా టైట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ 3 వేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలానే కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ చూపించలేను కదా. ఇదిగోండి ఇలా నీట్గా రావాలంటే ఒకటి పైకంటే ఒక సైడ్ బ్యాంగిల్ సైడ్ పైకంటే ఇంకో బ్యాంగిల్ సైడ్ కిందికి అనాలి. చిన్న చిన్న మిస్టేక్స్తోనే ఏం చేసినా కుదిరే కొంతమందికి. ఇదిగోండి ఇలా నీట్గా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాంగిల్ నుండి పైకి, మళ్ళీ ఇటు వచ్చేసరికి ఇటు కూడా పైకి. చూసారు కదా ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో బ్యాంగిల్ కూడా. మళ్ళీ మిడిల్లో నుండి ఒక్కసారి ముడి వేసుకోవాలి. లాస్ట్ది కదా, ఇదిగోండి కొంచెం థ్రెడ్ కట్ చేసి ఇలా చూసారు కదా. ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్తో నీట్గా చాలా సులువుగా తొందరగా చేసుకునే డోర్ హ్యాంగింగ్స్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.